ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాణికి దాదాపు కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి వివిధ ప్రభుత్వ ఉద్యోగుల అందరికీ ధన్యవాదాలు. నా పేరు వెంకటశివుడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అనే మీటింగ్ ఏర్పాటు చేసినారు. కానీ స్థానిక ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఒకటి ఉంది. అది కూడా ఆ సంస్థలో కూడా కొంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు. అందులో కూడా కొంత ఏళ్ళ తరబడి కూడా ఉద్యోగాలు చేసుకుంటూ మినిమం టైం స్కేల్ మీద పనిచేస్తూ ఉన్నారు. కొంతమంది వాళ్ళ రెగ్యులర్ కాక ఒక జీవో ఇచ్చిన గవర్నమెంట్ 25/11/1993కు 5 సంవత్సరాల సర్వీస్ ఉన్న వాళ్ళకి రెగ్యులేట్ చేస్తానని జీవో నంబర్ 212 ఇచ్చినారు. కానీ ఇంతవరకు వాళ్ళకి రెగ్యులేట్ చేయలేదు. వాళ్ళ సర్వీస్ కూడా అయిపోవడానికి వచ్చినాయి. గతంలో మా ఫాదర్ చేస్తున్నాడు. మన ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో టోటల్గా 19 మంది ఉన్నారు. 19 మంది అదేది స్థానిక ప్రభుత్వ రంగ సంస్థ అంటే గ్రామ పంచాయతీలో వివిధ కేడర్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. మీ కలెక్టర్ ఉన్నారు, అటెండర్లు ఉన్నారు, స్పీకర్లు ఉన్నారు, ఎలక్ట్రీషియన్లు ఉన్నారు, ఆటోమేన్లు ఉన్నారు. వివిధ కేడర్లో పనిచేసే వాళ్ళు కొన్ని ఏళ్ళ తరబడి పనిచేస్తున్నారు. కానీ వాళ్ళకి రెగ్యులర్ చేయడం లేదు. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం 25/11/1993 5 సంవత్సరాలు ఎవరికైతే ఉందో వాళ్ళకి మినిమం టైం స్కేల్ ఇచ్చేసినారు. అది పిఎస్ ప్రకారం వస్తుంది. డిఏఎస్ఆర్ఐ కూడా కొంతమంది కోర్టు పోయి తెచ్చుకున్నారు, ఇస్తున్నారు. కానీ నాకు గవర్నమెంట్ నుండి ఎటువంటి బడ్జెట్ కేటాయించలేదు. బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల స్థానిక ప్రభుత్వ దాంట్లో నుండి మాకు అంటే జనరల్ ఫండ్ నుండి తీసిస్తున్నారు. జనరల్ ఫండ్ నుండి ఒక సర్పంచ్ ఇస్తాడు, ఒక సర్పంచ్ ఇవ్వడు. వాళ్ళు తప్పు లెక్క రాసుకుని లక్షలు వేక తినవచ్చు. పనిచేసే వాళ్ళకి ఇవ్వడు. అంటే మేము రాత్రి పౌరులు పనిచేయాలి. అంటే లోకల్గా వాటర్ సప్లై చేసే వాళ్ళు ఉన్నారు, ఎలక్ట్రీషియన్ ఉన్నారు. మేము ప్రాణాలు పరంగా పెట్టి పనిచేస్తాం. మాకు వాటర్ రాలేదని జనాలు తిరుగుతూ ఉంటారు. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటి? కరెంట్ ప్రాబ్లం ఉండొచ్చు, పైప్ లైన్ ప్రాబ్లం ఉండొచ్చు, ఇంకా వేరే మోటార్ కలిపి ఉండొచ్చు. అటువంటి ఆలోచించారు. ఇప్పుడు ఎక్కడున్నాడో వాటర్ లేదు ఇటువంటి మాట్లాడుతున్నారు. కానీ మావి కూడా సమస్యలు కొద్దిగా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి మాకు కూడా స్థానిక బడ్జెట్ నుండి లేకుండా డైరెక్ట్ రాష్ట్రంలో ఒక బడ్జెట్ కేటాయించి మాకు ఎవరైతే 25/11/93కు 5 సంవత్సరాలు ఉన్నారో వాళ్ళకే కాకుండా 5 ఇయర్స్ ఇప్పుడు వరకు ఎవరికైతే సర్వీస్ ఉందో వాళ్ళకి కూడా మాకు మినిమం టైం స్కేల్ ఇస్తూ బడ్జెట్ కేటాయిస్తే మాకు వదిలి కూడా నెరవేరుతుందని అనుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పటికీ గ్రామ పంచాయతీలో పనిచేస్తూ 85, 86, 87 నుండి పనిచేస్తూ సర్వీస్ అప్పుడు ఇప్పుడు బాగా చేస్తూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి 25/11/93కు రెగ్యులేషన్కు ఎలిజిబిలిటీ వాళ్ళ రెగ్యులేషన్ చేస్తూ వాళ్ళ వంశం అంటే వాళ్ళ వారసత్వం వాళ్ళకు ఒక జీవో నంబర్ 612 ప్రకారం వాళ్ళకి కూడా కారణం నియామక కింద పోస్టింగ్ ఇవ్వాలని నా యొక్క కోరిక.